నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అవ్వండి. కుందేలు సింహం కథ. ఈ కుందేలు సింహం కథ ఎవరు చెప్తున్నారు? తెలివిగల కుందేలు యుక్తిగా మృగరాజు సింహాన్ని చంపేసిన కథ ఇది. కి సంబంధించే ఇది కూడా చెబుతాను విను అన్నాడు దమనకుడు. చెప్పసాగాడు ఇలా. కుందేలు సింహం కథ. ఒకానొక అడవి. ఆ అడవిలో సత్వసారం అనే సింహం ఉండేది. చాలా బలమైన సింహం అది. పైగా ఆ అడవికి అది రాజు. క్రూరంగా ఎంతో ఉండేది. దాంతో ఇష్టం వచ్చినట్టుగా వేటాడుతూ జంతువుల్ని తినసాగింది. కొంచెం కొంచెం తింటూ ఏ జంతువుని పూర్తిగా తినకుండా రోజుకి 4-5 జంతువుల్ని కొరికి పారేసేది. రోజుకి 4-5 చనిపోవడం, బలగం మొత్తం లేకుండా వెళ్ళిపోవడం. జంతువులు తట్టుకోలేకపోయాయి, భయపడిపోయాయి పాపం. దాంతో కింద మీద పడి చర్చించి అన్నీ కూడా సింహాన్ని కలిశాయి. ఏంటిలా మూకుమ్మడిగా వచ్చారు అని గర్జించింది సింహం. ఏం లేదు మహారాజా, మీకో చిన్న విషయాన్ని విన్నవించుకుందామని వచ్చాం అని అన్నాయా జంతువులు. ఏంటది? మా సంగతి మీకు తెలిసిందే కదా, మేమంతా బక్క ప్రాణులం, మీరేమో బలశాలి. మీరు తలుచుకున్నారంటే మమ్మల్ని అందరినీ ఇట్టే చంపితేసి తినేస్తారు. మీ ముందు మేమెక్కడ? పైగా మీకు అనుక్షణం ఆహారం కావలసిన వాళ్ళం. ఆ సంగతి ఇలా ఉంచితే దయచేసి మాదో చిన్న మాట మీరు మన్నించాలి అని వేడుకున్నాయి జంతువులు. ఏంటో చెప్పండి అని అడిగింది సింహం. ఇష్టం వచ్చినట్టుగా మీరు మమ్మల్ని వేటాడుతూ 4-5 రోజుకు చంపుకు తింటున్నారు. ఏ ఒక్కరిని పూర్తిగా తినడం లేదు సరికదా. మమ్మల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. మాకు భయం వేస్తుంది. చావుకి మేము సిద్ధమే. కాకపోతే ఎవరి వంతు ఎప్పుడొస్తున్నదని ముందుగా తెలిస్తే బాగుంటుందని మేము నిర్ణయానికి వచ్చాం. ఏంటో నిర్ణయం అని అన్నది సింహం. ఇక నుంచి రోజుకొకరుగా మేమే వచ్చి మీకు ఆహారం అవుతాం. మీరు వేటాడనక్కర్లేదు. మేమే మీ దగ్గరికి వచ్చి తినమని వేడుకుంటాం. ఒక్కరిని పూర్తిగా తిని కడుపు నింపుకోండి. 4-5 చంపకండి. మీరెందుకు ఒప్పుకుంటే మేము కొంచెం భయం లేకుండా అడవిలో తిరుగుతాం, తిండి సంపాదించుకుంటాం. లేకపోతే ఇటు తిండి లేక అటు మీ మీద భయంతో చనిపోవడం బాధగా ఉంది అన్నాయి జంతువులు. సింహం కాళ్ళ వేళ్ళ పడ్డాయి, బతిమలాడాయి. సరే అని సింహం అందుకు ఒప్పుకుంది. అప్పటి నుంచి రోజుకొకరుగా జంతువులు ఆహారం కాసాగాయి. రేపు సింహానికి ఆహారం ఎవరన్నది జంతువులన్నీ కలుసుకొని నిర్ణయించుకునేవి. ఆ నిర్ణయాన్ని ఎవరూ కాదనకూడదు. అలా అన్నీ కూడా సింహానికి రోజుకొకరు చొప్పున ఆహారంగా వెళ్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఒక చిన్న కుందేల్ని పిలిచి ఇలా అన్నాయి జంతువులు. ఈరోజు సింహానికి ఆహారంగా నువ్వు వెళ్ళాలి. ఈరోజు నీ వంతు. ఆ మాటకి కుందేలుకు మూర్ఛపోయింది. అయ్యయ్యో అనుకుంటూ జంతువులన్నీ బాధపడ్డాయి. ఇంతలో తేరుకుంది కుందేలు. కన్నీళ్లు పెట్టుకుంది, ఎంతో ఏడ్చింది. నాకు ఇలా రాసి పెట్టి ఉంది, ఏం చేస్తాం? జరగాల్సింది జరుగుతుంది, జరగని అని జంతువులకి వీడుకోలు చెప్పింది. మెల్లగా నడుచుకుంటూ సింహం దగ్గరికి బయలుదేరింది. నడుస్తూ ఇలా ఆలోచించింది. సింహం తనని తినేస్తుంది, చనిపోవడం ఖాయం, అందులో అనుమానం లేదు. అయితే చనిపోయే ముందు తెలివిగా ఆలోచించి చావు నుండి తప్పించుకోవాలి. అలా ఎలా తప్పించుకోవాలి అని బాగా ఆలోచించి దానికి ఒక ఉపాయం వచ్చింది. వెంటనే ఆ ఉపాయానికి ఎంతగానో మురిసిపోయి బతుకుతానన్న ఆశతో ఎంతో కలలుగంటూ ఒక చెట్టు నీడన కాసేపు కునుకు తీసి అంటే పడుకొని కావాలనే ఆలస్యంగా సింహం దగ్గర చేరుకుంది. ఇక సింహంకి ఆకలి విపరీతంగా ఆకలిస్తుంది. సమయానికి జంతువు రాలేదు, పైగా ఆకలి. కుందేలుని చూస్తేనే కోపగించుకుంది సింహం. పోనీలే అని ఊరుకుంటే మీరిలాగే ప్రవర్తిస్తారు. అది కాకుండా రోజుకొకరిని తింటానని నేను చెప్పడము నా మూర్ఖత్వం. మిమ్మల్ని అందరినీ చంపేస్తాను ఇంకోసారి సమయానికి రాకపోతే అని చాలా కోపంగా కళ్ళు తెరిచింది సింహం. సమాధానం చెప్పలేకపోయింది కుందేలు. భయంగా ముడుచుకుపోయింది. ఊరుకునేది లేదిక, నీ అంతు చూస్తాను అని ఊగిపోయింది సింహం. 2 అడుగులు వేసింది. గట్టిగా పంజా లేపింది. వెంటనే మహారాజా అని పిలిచింది కుందేలు. ఆగి దాని కాలుని కింద పెట్టింది. ఏంటి అని గట్టిగా అడిగింది. అసలు ఏం జరిగిందంటే మహారాజా, మీ దగ్గరకు వెళ్ళమని జంతువులన్నీ నన్ను పొద్దున్నే పంపాయి. నేను సరైన సమయానికే వద్దాం అనుకున్నాను. బయలుదేరి వస్తున్నాను కూడా. వస్తుంటే దారిలో నాకు ఇంకో సింహం కనిపించింది. సింహం కనిపించిందా?
అవును మహారాజా. అది ఏ అడవిలో? మన అడవిలో ఇంకో సింహమా? ఏంటి నువ్వు చెప్పే నిజమేనా? అవును మహారాజా, నేను చెప్పే నిజమే. నన్ను చూసి ఏ ఆగు అని గట్టిగా అరిచింది. నేను ఆగలేదు, పరుగున వస్తుంటే అడ్డం పడింది. ఏమీ చెవులు లేని పిల్లి, ఆగమంటే ఆగడం లేదు. సింహం అంటే అంత భయం లేకుండా పోయిందా నీకు? నా సంగతి తెలుసా? నేనెవరనుకుంటున్నావు అని అడిగింది. మీరెవరైతే నాకెందుకు? మీరైతే మా మహారాజు సత్వసారం కాదు. నేను మా మహారాజును కలవాలి, సత్వరం కావాలి, తప్పుకోండి అన్నారు. సత్వసారమా? రాజా వాడెవడు? ఈ అడవికి నేనే రాజుని. అడవికి ఒకడే రాజు, ఆ రాజుని నేనే. నన్ను కాదని నువ్వు ముందుకు కదిలావో చంపేస్తాను అన్నది. అది కాదంటూ ఎంతగా నచ్చజెప్పినా కూడా ఆ కొత్త సింహం వినలేదు మహారాజా. పైగా ఏమన్నదో తెలుసా మహారాజా? ఏమంది అని కోపంతో కళ్ళెర్రగా చేసుకొని అడిగింది సింహం. సత్వసారం లేదు, భూసారం లేదు, దాని పేరే చండాలంగా ఉంది అంది మహారాజా. నేను ఒప్పుకోను. ఎక్కడుంది అది? చూపించు, దాన్ని నిన్ను నేను కలిపి తింటాను అని లొట్టలేసుకుంటూ నాలిక ఇలా అనుకుంది మహారాజా అని లేనిపోని మాటలన్నీ చెప్పింది కుందేలు. ఎక్కడా సింహం? గొంతు చించుకున్నాడు సత్వసారం. దాన్ని క్షణంలో నా మొత్తం చంపేస్తాను పద అని గట్టిగా కోపంగా వచ్చేసింది. ఎందుకు మహారాజా లేనిపోని గొడవలు? ఆకలితో అల్లాడిపోతున్నారు మీరెంత ఆకలిగా ఉంటారని తెలిసి తప్పించుకొని పరిగెత్తుకు వచ్చాను. అయినా వెంటపడింది. చిక్కలేదు, రండి, ముందు నన్ను భోంచేయండి అని తెలివిగా అంది కుందేలు. ముందు దాన్ని భోంచేస్తాను పద అంది సింహం. సత్వసారం. ఎక్కడా సింహం అంటూ సత్వసారం కుందేలుని వెంబడి వచ్చింది. ఆవేశంతో ఆకలితో ఊగిపోతున్న సింహాన్ని ఓ బావి దగ్గరగా తీసుకువచ్చింది కుందేలు. ఇందులో మహారాజా ఈ బావిలో ఉందా సింహం అంది. ఏది అంటూ బావిలోకి తొంగి చూసింది సింహం. నీళ్ళల్లో దాని ప్రతిబింబం అంటే దాని షాడోనే కనిపించింది. ఆ ప్రతిబింబాన్ని చూసి మరో సింహం నిజంగానే ఆ బావిలో ఉందనుకుంది సత్వసారం. గర్జించింది. ప్రతిబింబం కూడా గర్జించింది. ప్రతిధ్వని వినవచ్చింది. నిన్ను అంటూ కోపంగా ఒక్కసారి ఆ పెద్ద బావిలోకి దూకింది ఆ సింహం. అంతెత్తులో నుంచి లోతుగా ఉన్న నీళ్ళలోకి బావిలోకి డబ్న పడింది. ఈత రాదు, ఊపిరాడదు, మునిగి చచ్చిపోయింది సత్వసారం అని కథ ముగించాడు దమనకుడు. భలే బాగుంది కదా, కుందేలు బాగా ఆలోచించింది అన్నాడు కరటకుడు. అదే అలా ఆలోచించే పింగళకుణ్ణి సంజీవకుణ్ణి విడదీయాలి. అసలు ఆ సంజీవకుణ్ణి చూసుకునే కదా నన్ను దూరం పెట్టింది. ఆ సంజీవకుణ్ణి దూరం చేస్తే రాజు నాకు దగ్గర అవుతాడు. మంచి ఉపాయం ఆలోచించాలి, ఏం చేయాలబ్బా అని ఆలోచించసాగాడు దమనకుడు. కరటకుడు కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డాడు. కాసేపటికే దమనకుడే ఉత్సాహంగా ఇలా అన్నాడు. పింగళకుడి దగ్గర గతంలో కాటకం పాటకం అనే 2 నక్కలు ఉండేవి. ఏమైందో ఏమో, వాటిని తరిమేశాడు పింగళకుడు. ఇప్పుడు వాటితో కథ నడుపుతాను చూడు అని బయలుదేరాడు. క్షేమంగా వెళ్ళి రాబంగా రా కేకేశాడు కరటకుడు. దమనకుడు తోక ఊపుకుంటూ ముందుకు నడిచాడు. పాటకం కాటకం నక్కలతో కథ నడుపుతానంటూ పింగళకుడి దగ్గరికి బయలుదేరాడు దమనకుడు. ఆలోచిస్తూ ముందుకు నడిచాడు. పింగళకుడిని చేరుకున్నాడు. నమస్కరించి దిగాలుగా కూర్చున్నాడు. దమనకుడు దిగాలుగా ఉండడాన్ని గమనించాడు పింగళకుడు. ఎవరి పింగళకుడు? సింహం రా. ఏమైందబ్బా, ఎందుకంత దిగాలుగా ఉన్నావు అని అడిగిందా సింహం. ఏం చెప్పమంటారు మహారాజా, పొరపాటు చేశాను, పెద్ద తప్పు చేశాను, బాధపడుతున్నాను అని దొంగ ఏడుపు ఏడ్చాడు దమనకుడు. విషయానికి రా, తర్వాత ఏడుద్దు కానీ ఏమైందో చెప్పు. వస్తాను కానీ మీరు నన్ను క్షమించాలి మహారాజా. క్షమించాను, చెప్పేంటి అని అడిగాడు పింగళకుడు. చెప్పడానికి నోరు రావడం లేదు మహారాజా, కానీ చెప్పక తప్పదు. మన కొత్త మంత్రి ఉన్నాడు కదా సంజీవకుడు, అతని ప్రవర్తన ఏం బాగాలేదు మహారాజా. మునుపటిలాగా లేడు, మారిపోయాడు. ఇదివరకు మీరంటే ఎంతో భయంతో గౌరవంతో ఉండేవాడు. ఎప్పుడూ మిమ్మల్ని పొగుడుతూనే ఉండేవాడు. మేము మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు ఆనందించేవాడు. ఇప్పుడు చాలా మారిపోయాడు మహారాజా అన్నాడు దమనకుడు. ఏ విధంగా మారిపోయాడు చెప్పమన్నట్టుగా ఆరా తీశాడు పింగళకుడు. ఏ విధంగా అంటే
తను మిమ్మల్ని పొగడడం మానేశాడు. పోనీ మేము పొగుడుతుంటే పట్టించుకోవాలి కదా, లేదు, మానేశాడు. ఎందుకు ఇలా మారిపోయాడో నాకు అర్థం కావడం లేదు అనగా అలా దమనకుడు ఎన్నో చాడీలు సంజీవకునికి గురించి పింగళకుడికి చెప్పాడు. అంతలోనే ఇట్లా అన్నాడు, ఇంకా మొన్న ఈ మధ్య మా స్నేహితులు కలిశారు. వారు చెప్పారు, మన సంజీవకుడు కొలువు నుండి తమరు పొమ్మన్నారు చూడండి కాటక పాటకాల్ని, వారితో జత కట్టేట. అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడట కాటకులు. అవును మహారాజా. ఏంటి, కాటకులతో స్నేహమా? అది సంజీవకుడా? ఎంత అహంకారం సంజీవకుడికి! నేను వెళ్ళగొట్టిన వాళ్ళతోటి స్నేహం చేస్తాడా అని గట్టిగా అరిచాడు. అవును మహారాజా, ఈ సంగతి అడవిలోని అన్ని జంతువులకి ఎప్పుడో తెలుసు, నాకే ఆలస్యంగా తెలిసింది. తెలిసిన దగ్గర నుంచి చాలా బాధపడుతున్నాను మహారాజా. నాకు ఇప్పుడే చెప్పారు మా వాళ్ళు. మీకు ఎప్పుడో తెలుసు కదా, రాజుగారికి సంగతి ఎందుకు చెప్పలేదంటే సంజీవకుడు అంటే భయం అన్నారు మన వాళ్ళు. నేనైతే చావుకు తెగించేశాను. సంజీవకుడు నన్నేం చేసినా నాకు పర్వాలేదు మహారాజా, కానీ మీకు అన్యాయం చేస్తున్నాడు మహారాజా అని లేనిపోని అబద్ధాలన్నీ కూడా చెప్పింది. ఆలోచనలో పడ్డాడు పింగళకుడు. తన మాటలు నమ్మడం లేదేమో అన్న అనుమానం కలిగింది దమనకుడికి. నమ్మకపోతే మొదటికే మోసం వస్తుంది కదా. ఇక ఇలా అందుకున్నాడు. అంతలోనే, నా మాటల మీద నమ్మకం లేకపోతే ఒక పని చెయ్యండి, కొలువులో ఎవరినైనా పిలిచి అడగండి, నిజం తేలుతుంది. వారి మాటలు వింటూ పట్టించుకోనట్టుగా తిరుగుతున్న ఓ సేవకుణ్ణి కేకేశాడు పింగళకుడు. చెప్పండి ప్రభు, మన మంత్రులైనా కాటక పాటకలతో స్నేహం చేస్తున్నారా? అది అని ఏదో చెప్పసాగాడు సేవకుడు. భయపడకు, నిజం చెప్పు. కాటక పాటకాలతో కలిసి తిరుగుతున్నది ఎవరు? ఏదో ఒకటి చెప్పాలి, చెప్పకపోతే రాజుగారి పట్టు వదిలేటట్టు లేడు. విన్నదే చెబితే పోతుందనుకున్నాడు సేవకుడు. చెప్పాడు ఇలా, మన సంజీవకుడు వారితో తిరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు ప్రభు. విన్నారా మహారాజా అన్నట్టుగా పింగళకుడిని చూశాడు దమనకుడు. పింగళకుడు కోపాన్ని అణుచుకున్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు. ఎంత పనైంది సంజీవక, నిన్ను నేను మంత్రిగా ఉంచుకుంటే నాకు నచ్చని వాళ్ళతో, నేను రాజ్యం నుంచి ఎల్లగొట్టిన వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తావా? ఆ కాటక పాటకులతో నీకు స్నేహమా అని కళ్ళు మూసుకొని గట్టిగా కోపాన్ని దిగమింగుకున్నాడు సంజీవకుడు. సరే, సంజీవకుడు కాదు, పింగళుడు. కరెక్ట్. సంజీవకుడు విషయం చేసిండని చెప్పి పింగళకుడుకి విషయం చేసిండని చెప్పి సంజీవకుడు చాలా బాధపడుతున్నాడు, కోపంగా ఉన్నాడు. అట్లా కరెక్ట్, నువ్వు బాగా వింటున్నావు అయితే. సరే, నేను విషయం అడిగినట్టుగా ఎవరికి చెప్పకు, వెళ్ళు ఇక్కడి నుంచి అని కసిరాడు పింగళకుడు. బతుకు జీవుడా అని సేవకుడు ఆ చుట్టుపక్కల కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయాడు. శత్రువులతో జతకట్టిన వాడిని చచ్చినా నమ్మకూడదు, సంజీవకుణ్ణి ఇక నమ్మవద్దు ప్రభు అని ఇంకా పుల్లలు పెట్టాడు దమనకుడు. నమ్మను, సరే, ఈ ప్రమాదం నుంచి ఎలా గట్టెక్కాలి ఆ సంగతి ఆలోచించు అన్నాడు పింగళకుడు. ఓ పని చేద్దాం ప్రభు, ఎంతైనా సంజీవకుడు మన మంత్రి, తెలుసో తెలియకో తప్పు చేశాడు, క్షమించమని చెప్పను, కానీ శిక్షించడం మాత్రం వద్దు. జీవహింస మంచిది కాదు. అందుకని ఏం చేద్దామంటే సంజీవకుణ్ణి పిలుద్దాం, తన తప్పేమిటో చెప్పి మందలించి మంత్రి పదవిలో నుంచి తీసేద్దాం. ఏదేమైనా బ్రతకొచ్చు, కానీ పదవి పోతే బ్రతకడం కష్టం. ఆ కష్టంతో త్వరలోనే కన్ను మూస్తాడు అన్నాడు దమనకుడు. ముందు కాళ్ళ మీద తల ఉంచి మౌనం వహించాడు పింగళకుడు. ఎలాంటి సమాధానం లేదు అతని దగ్గర నుంచి. ఏమంటారు ప్రభు అని గట్టిగా అడిగాడు దమనకుడు. అలాగే చేద్దాం, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. ముందు మంత్రి పదవి నుంచి సంజీవకుణ్ణి తీసేద్దాం, మంచిది అన్నాడు పింగళకుడు. నేనేదో చెప్పాను, మీరేదో విన్నారు, విన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎంతవరకు సబబు ఆలోచించండి. మనం తొందరపడి ఏ నిర్ణయానికి రాలేదు కదా అని అడిగాడు దమనకుడు. అవునవును, తొందరపడలేదు కదా అనుకున్నాడు పింగళకుడు. కళ్ళు మూసుకున్నాడు, ఆలోచించసాగాడు. గమనించాడది దమనకుడు. ఇలా అన్నాడు, గట్టిగా ఓ నిర్ణయానికి వచ్చే ముందు 10 మందిని సంప్రదించడం మంచిది. 10 మందిని అంటే 10 మందిని కాదు, 10 మంది పెట్టు. ఎవరినైనా సంప్రదిస్తే మేలనిపిస్తుంది. ఎవరిని సంప్రదిద్దాం, ఎవరిని సంప్రదిస్తే బాగుంటుంది అని అడిగాడు పింగళకుడు.
ఇదే అవకాశం అనుకున్నాడు దమనకుడు. ఇలాంటి అవకాశాన్ని వదిలించుకోకూడదు అనుకున్నాడు. కరటకుణ్ణి కొలువులో చేర్చడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు అనుకున్నాడు. అనుకున్నంతలోనే ఇలా అన్నాడు, మీరు మరోలా అనుకోనంటే మన కరటకుడు ఉన్నాడు కదా ప్రభు, వాడిని పిలుద్దాం. మీరంటే వాడికి చాలా ఇష్టం, ఎంతో గౌరవం, పిలిస్తే వస్తాడు, వాడితో సంప్రదిద్దాం. తెలియనివాడు కాదు కదా, అతను మీకు బాగా తెలుసు కదా, అతను ఇంకా తెలివైనవాడు కదా, బాగానే చెబుతాడు అని చెప్పాడు. సరే అలాగైతే కరటకుడిని కూడా పిలువు అన్నాడు పింగళకుడు. అన్నదే ఆలస్యం. దూరంగా ఉన్న సేవకుడిని కేకేశాడు దమనకుడు. కరటకుడిని పిలుచుకొని రా అని గట్టిగా చెప్పాడు. వెంటనే పిలుచుకొచ్చాడు అతను. వస్తూనే కరటకుడు రాజుగారికి పడి దండాలు పెట్టాడు. మహారాజా, మీరు నన్ను మళ్ళీ పిలిచారా అని ఎంతో ఆనందంగా ఉన్నట్టు నటించాడు కరటకుడు. ఇది ఎవరి ప్లాన్? ఇది దమనకుడి ప్లాన్. కరటకుడును దమనకుడు ఇద్దరు కూడా రాజు రాజ్యంలోకి చేరాలి, రాజు స్నేహితుల్లాగా కావాలని ఆలోచన చేసుకుంటున్నాను. మళ్ళీ కరటక, మంచి సలహా కావాలి నీ దగ్గర నుంచి అని అడిగాడు సంజీవకుడు. కాదు, సంజీవకుడు అడిగాడట. నేను తప్పు చెప్తున్నా చూడు. అవును, మంచి సలహా కావాలి అని అడిగాడు. ఎవరు అడిగాడు? సింహం పేరేంటి? పింగళకుడు. ప్రభుల వారికి సలహా నేనేమి ఇవ్వగలను, కానీ మంత్రిగా నాకు తోచింది నేను చెబుతాను. చెప్పకపోవడం నేరం కూడా. రాజద్రోహం చేసిన వాడిని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే మరింతగా పేటరేగిపోతాడు. శత్రువులతో కలిసి రాజుకు మరింత హాని చేస్తాడు. అలాగని చూసి చూడనట్టుగా ఊరుకుంటే మరీ ప్రమాదం. రాజుకి ప్రాణాపాయాన్ని తలపెట్టే ఎవరినైనా కూడా మనము వదలకూడదు. అందుకే అంటారు, మంచి ప్రవర్తన కలిగిన వాన్నే కొలువులోకి తీసుకోవాలి, దుష్టుణ్ణి ప్రోత్సహించకూడదు అని. ప్రోత్సహిస్తే చాలా ప్రమాదం. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, ముందు అది వినండి అని ఇప్పుడు కరటకుడు పింగళకుడికి చెప్పినటువంటి ఒక స్టోరీ, నల్లి పేను కథ. ఆ కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. శుభరాత్రి.